బ్రదర్ నువ్వు కెనడాకి ఎప్పుడు వెళ్తావు, ఇంకా కెనడాకి వెళ్ళవా, ఇక్కడే ఉంటావా ఇండియాలో అని అడుగుతున్నారు. మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ యాక్చువల్లీ రోజు సండే రోజు జిమ్ మార్నింగ్ ఉంటుంది. కాకపోతే నేను మర్చిపోయాను అనమాట. జగదీష్ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తారు. యాక్చువల్లీ ఫాస్ట్ బ్రష్ చేసుకొని వెళ్దాం. బ్రో నాకు ఒక కాల్ అన్నా చేయవా బ్రో? నేను మర్చిపోయా బ్రో, మర్చిపోయాను లిటరలీ. హాయ్ ఆరోహి, గుడ్ మార్నింగ్. హాయ్ నానా, వెయిటింగ్ నా కోసం, సారీ. సో గాయస్ వెదర్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి అసలు మబ్బులు చూడండి, అవసరం ఉంది. చాలా కూల్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ వెదర్ ఇట్లే ఉండాలి, వాన కొట్టద్దు ఎండ కొట్టద్దు, వెదర్ ఇట్లా ఉండాలి, కూల్గా ఉండాలి, క్రికెట్ ఆడాలి, మస్తు మజా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం. ఏమంటారు బ్రో? అదే వెదర్ కూల్ ఇట్లే ఉండాలి, వాన కొట్టద్దు ఎండ కొట్టద్దు, ఇట్లా ఉండాలి, క్రికెట్ ఆడాలి, మస్తు అనిపిస్తుంది. సో గైస్ ఇక్కడ పిల్లలు ఇంకా రాలేదు. సో మేము ఇక్కడ మటన్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట. అంటే మనకే మటన్. ఈయన నన్ను ఇక్కడ దింపి మళ్ళీ వెళ్తాడు జగదీష్ పిల్లల దగ్గర. బాగానే మందూరు ఇక్కడ. అంటే బిజినెస్ కూడా మంచిగా, ఎంత మంచిగా పెట్టిందో ముంగల్నే. ఓకే, సో గైస్ ఇగో చూడండి, ఆరోహి వాళ్ళు ఇక్కడ కరాటే చేస్తున్నారు. ఇగో మన ఆరోహి అండ్ రానా. వాళ్ళు ఏం చేస్తారో ఏమో మొత్తం. ఇంకా చాలాసేపు అయింది ఇప్పటికే, టైం అయిపోయి, బట్ ఇంకా రావట్లేరు. మరి ఎవరు నేర్పిస్తారా, వాళ్ళే ఆడుకుంటారా అర్థమవుతుంది. ఇక రానా చూస్తాడు. వాళ్ళు చెప్తుర్రు అలా సార్కి మా వాళ్ళు వచ్చిరా అని. అంటే 15x. అరే ఏంద్రా ఇది ఇంతసేపా? ఏమైందిరా రానా ఇంతసేపు? వాట్ హ్యాపెండ్ ఆరోగ్య, వై దిస్ లేట్? ఎందుకు ఇంత లేట్ అయింది? అయిపోయిందా? హాయ్ గైస్, ఇక మా పేరు ఆరోహ్య. సో గైస్ నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. నేను వెళ్ళి తింటా. యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదనమాట, బికాజ్ సండే కదా. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచే కొంచెం మంచిగా చేద్దామని అనుకున్నాను అనమాట, బికాజ్ మటన్ కూడా వేసినాను కదా. సో వెళ్ళి తింటే ఇప్పుడు నేను. సో గైస్ ఈరోజు లంచ్ వచ్చేసి మటన్ ఇంకా రైస్ అనమాట. సో లెట్స్ హ్యావ్ ఇట్. ఇంకా ఇది మీద పెట్టి రావాలంట. ఇంట్లో ఉంటే ఇట్లా మమ్మీ ఏదో పని చెప్తుంది. పొంతలు ఉన్నాయంట, బరువు అవుతుందంట, మీద పెట్టి రావాలంట. నేను పెట్టాను అన్నాను అంటే మళ్ళీ గలీజ్ అనిపిస్తుంది. సో అందుకే వెళ్తున్నా అనమాట. ఇది యాక్చువల్లీ ఒక డిఫరెంట్ మిహాన్ని చూస్తారు మీరు. అదేంటో మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఫైనల్లీ ఎక్కేసిన. ఇదే అనమాట టెర్రస్ మీద. అమ్మా ఆరేసుకుంటుంది మమ్మీ. ఆ ట్యాంక్ నేను రీసెంట్గా పెట్టించిన, కొత్త ట్యాంక్ అది. మొత్తానికి అయితే ఆరేపించిన కదా. నేనేం మారేలేదు, సారీ, మీదే పెట్టేసి వచ్చిన. కానీ సరే అని చెప్పేది నేను. రీల్స్ ఎప్పుడు చేద్దాం? బాగానే ఉందా? ఓకే. A few moments later. గైస్ లిటరల్లీ చెప్తున్నా, అసలు మార్నింగ్ నుంచి నాకు అసలు చాలా, మార్నింగ్ ఇన్ ద సెన్స్ అదే లంచ్ చేసిన కాడ నుంచి నాకు అసలు ఏం వర్క్ చేయబుద్ధి అయితే లేదు. ఒక మూవీ కూడా చూసిన ఇందాక, నేను నాన్నకు ప్రేమతో మూవీ చూసిన. నేను రైట్ నౌ ఇంకా కూడా నాకు నా మూడ్ కరెక్ట్గా లేదు. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది, మిస్టర్ బీస్ట్ కూడా చాలాసార్లు చెప్పిండు, మనకు ఒక్కొక్క సిచ్యువేషన్లో అనిపిస్తుంది అసలు ఏం వర్క్ చేయబుద్ధి కాదు, చాలా లేజీగా అనిపిస్తుంది, రేపు చూసుకుందాంలే అనిపిస్తుంది. ఆ మూమెంట్లో కూడా ఎగ్జాక్ట్లీ మనం వర్క్ చేస్తే, మనల్ని మనం పుష్ చేసుకొని కష్టపడితే, దట్ ఈస్ వాట్ మేక్
as different from 99% of people. Okay, so guys, నేను ఈవినింగ్ వర్క్ చేసుకున్నా అండ్ రైట్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ నైట్ అయింది అనమాట. నేను జస్ట్ ఫిల్మ్ చేయలేదు అంతే, బికాస్ ఛార్జింగ్ లేకుండా ఉండే వేరే ఫోన్లో. అండ్ ద థింగ్ ఇస్, ఇక్కడ మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. చాలామంది నా డైలీ బ్లాగ్స్ చేస్తున్నారు కదా, కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది వ్యూవర్స్ కానీ కమెంట్ చేస్తున్నారు, బ్రదర్ నువ్వు కెనడాకి ఎప్పుడు వెళ్తావు, ఇంకా కెనడాకి వెళ్ళవా, ఇక్కడే ఉంటావా ఇండియాలో అని అడుగుతున్నారు. మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటివరకు వీడియో తీయలేదు, బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడమే చాలా రేర్గా ఉంది. యాక్చువల్లీ నేను డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అవుతుంది. ఈరోజు 6th day అనుకుంటా, 5th day అనుకుంటా లేకపోతే. సో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ సమ్ అదర్ థింగ్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఓకే, అండ్ కమింగ్ టు ద పాయింట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను కెనడా నుంచి ఎందుకు వచ్చేసిన అంటే, నేను కెనడా నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇండియాలో మా సిచ్యువేషన్ బాగాలేదు కొంచెం. ఓకే, సో అందుకు నేను రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అవి పర్సనల్ రీజన్స్ ఇక నేను చెప్పలేను. సో వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు నేను అక్కడున్నా సరే నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను అనమాట. నా మెంటర్షిప్ ఆఫర్ చేస్తా, ప్లస్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా ఆన్లైన్లో. ఓకే, సో అలాగే నేను మనీ ఎర్న్ చేస్తుండే కెనడాలో కూడా. మోస్ట్ ఆఫ్ మై మనీ ఐ మేడ్ ఫ్రమ్ ఆన్లైన్ బిజినెస్. ఓకే, అంటే నా వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత కెనడాలో నేను ఆన్లైన్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన, ఎక్కువ టైం స్పెండ్ చేసిన, అండ్ మనీ కూడా బాగానే ఎర్న్ చేసిన ఆన్లైన్లో. సో అక్కడ నేను ఆన్లైన్లో వర్క్ చేస్తాను. మీకు ఒకవేళ తెలియదు నేను ఏం ఆన్లైన్ వర్క్ చేస్తా అంటే, అండ్ గ్రాసరీకి పే చేయాలి, ప్లస్ ఫోన్ బిల్ అని ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి, అవి పే చేయాలి. సో అక్కడ ఏమవుతుందంటే నాకు ఆన్లైన్లో వచ్చే మనీ నేను ఇండియాకి పంపించగలుగుతున్నా, బట్ నేను అక్కడ సర్వైవ్ కావడానికి నేను వెళ్ళి ఊబర్ ఈట్స్ ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నాకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది, నేను కంప్లీట్గా నా ఆన్లైన్ బిజినెస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా. సో ఇక్కడ ఇండియాలో ఉండడం వల్ల నాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నా ఫ్యామిలీతో ఉండొచ్చు ఫస్ట్. సెకండ్ థింగ్, నేను వండుకోవాల్సిన అవసరం లేదు. మా మమ్మీ నాకు మంచిగా ఫుడ్ రెడీ చేసి నాకు నా ముంగలు తెచ్చి పెడుతుంది. ఓకే, విచ్ ఈజ్ సో గుడ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఐ అప్రిషియేట్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, నేను ఎలాంటి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, బికాస్ నాకు మా ఓన్ హౌస్ ఉంది. సో నేను రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెంబర్ 3, మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు ఇక్కడ, బ్రో మరి నువ్వు కెనడాలో ఉంటే నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా, ఇండియాలో ఉంటే ఎక్కువ రావు కదా డబ్బులు ఎట్లా అంటే, బ్రదర్ నేను కెనడాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా, బేసికల్లీ నేను కెనడాలో ఉన్నప్పుడు కూడా నేను US dollarsలోనే మనీ ఎర్న్ చేసేవాడిని, బికాస్ ఐ డూ ఆన్లైన్ బిజినెస్. నేను నా బిజినెస్లో నేను US dollars ఛార్జ్ చేస్తాను. ఇప్పటికీ నేను ఇండియాలో ఉంటున్నా కదా, ఇప్పుడు కూడా నేను US dollarsలోనే ఛార్జ్ చేస్తాను. ఓకే, సో నేను కెనడాలో ఉన్నా, ఇప్పుడు ఇండియాలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి ఇండోనేషియాలో, పాకిస్తాన్లో ఉన్నా సరే, బంగ్లాదేశ్లో ఉన్నా సరే, నేను US dollarsలోనే మనీ ఎర్న్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. సో ఈ ఆన్లైన్ బిజినెస్ ఇంకోటి, నాకు ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసి ఇట్లా నేను నేర్చుకున్నది కాదు, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన. కెనడాలో ఉన్నప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, నా బ్రేక్ టైంలో 3 జాబ్లు 4 జాబులు చేసి పైసలన్నీ ఒక దగ్గర కూడబెట్టి నేను నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. అంటే ఇలా మెంటర్షిప్ ఆఫర్ చేస్తారు కదా, అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళ దగ్గర $thousands of dollars ఇన్వెస్ట్ చేసి నేర్చుకొని నాకు కరెక్ట్గా అర్థమైన తర్వాత, దానిలో నాకు లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఒక ప్రో లెవెల్కి వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే మొత్తం దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. ఓకే, అండ్ మీకు అవును, నేను ఫ్యూచర్ అంటున్నా, పాస్ట్లో చెప్పిన నేను కెనడా PR తెచ్చుకుంటా, నేను ఇక్కడే సెటిల్ అవుతా అని చెప్పిన. కాకపోతే అక్కడ ఉండే పరిస్థితులు ప్లస్ అవన్నీ కరెక్ట్గా లేవు అక్కడ. నాకు ఇక్కడ ఇండియాలో ఉండడం చాలా బెస్ట్ అసలు యాక్చువల్లీ. అంటే ఎవరికే కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉండి మీరు చూస్తున్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే బ్రో మస్తు చెప్తాడు అనిపిస్తుంది. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది, డబ్బులు ఉంటే మీ దగ్గర ఇండియాని మించిన వేరే ప్లేసే అసలు బెస్ట్ ప్లేస్ ఏది లేదు. మీ దగ్గర డబ్బులు ఉండాలి అంతే. మీ దగ్గర డబ్బులు లేవనుకో, అప్పుడు ఇండియా అంత అంత మంచిగా ఉండదేమో మేబీ, బట్ డబ్బులు ఉంటే మాత్రం ఇండియాని మించిన ప్లేస్ లేదు. ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్, రైట్, పేరెంట్స్ ఉంటారు, మెయిన్ థింగ్ పేరెంట్స్, మనం పేరెంట్స్తో ఉండొచ్చు. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ అన్ని రకాల టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఓన్లీ కూల్గా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బేస్ చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తాను.
రైట్? సో నేను అక్కడ ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి? నేను ఇక్కడ ఉండడం బెటర్ కదా, నా ఫ్యామిలీతో ఉంటా, ఇంటి ఫుడ్ తింటా, రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఏమన్నా పైసలు నేను సంపాదిస్తే డైరెక్ట్ మొత్తం సేవ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంత అడ్వాంటేజెస్ పెట్టుకొని మళ్ళీ ఇంకోటి నేను ఓన్ చేతి కింద పని చేయాలి. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని నేను ఇండియాలో నా పేరెంట్స్ దగ్గర ఉండకుండా నేను కెనడాలో ఉండడంలో పాయింట్ లేదనిపించింది నాకు. ఇప్పుడు మీరు అనొచ్చు పిఆర్ తెచ్చుకున్న తర్వాత మూవ్ అవ్వచ్చు కదా అని చెప్పి. నాకు పిఆర్ అవసరం లేదబ్బా. ఇంకోటి పిఆర్ తెచ్చుకోవడం ఇప్పుడు అంత ఈజీ కాదు కెనడాలో. సిఆర్ఎస్ స్కోర్ 480, 490, 475 ఈ రేంజ్లో ఉంది సిఆర్ఎస్ స్కోర్. సో నాకు అంటే ఐ మీన్ నాకు పాయింట్స్ బట్టి నాకు వచ్చే పాయింట్స్ చూసుకుంటే 440, 445 పాయింట్స్ వస్తున్నాయి సిఆర్ఎస్. సో నాకు పిఆర్ రాదని నాకు అర్థమైంది ఒంటారియోలో ఉంటే. మళ్ళీ ఇప్పుడు నేను ఆ ఒంటారియో వదిలేసి వేరే ఏదో ప్రోవిన్స్కి పోయి ఆడ మళ్ళీ కొత్తగా అంతా లైఫ్ లీడ్ చేసి టైం వేస్ట్ చేసుకొని జాబ్ కోసం వెతికి ఇబ్బందులలో పడాలని నాకు అనిపించలేదు. నేను అందుకే యాక్చువల్లీ నా ప్లాన్ ఇండియాకి టోటల్లీ మూవ్ అవ్వాలని కాదు. ఇండియాకి వచ్చిన ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల వచ్చిన. కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను నాకు ఇక్కడే బెటర్ అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలనిపించట్లేదు. సో ఐఎమ్ హ్యాపీ హియర్. ఓకే. అండ్ మీకు ఒకవేళ అసలు నువ్వు ఎగ్జాక్ట్లీ ఏం బిజినెస్ చేస్తావు, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒకవేళ నేను ఏం చేస్తున్నా మీకు తెలియాలనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇక్కడ నేను ప్రతిరోజు ఆన్లైన్ బిజినెస్ గురించే మాట్లాడతా, నేను ఏం చేస్తున్నా చెప్తా, మీరు కావాలంటే నేర్పిస్తా కూడా మీకు. ఓకే. సో మీకు ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే యూ క్యాన్ లిటరలీ స్టార్ట్ యువర్ ఆన్లైన్ బిజినెస్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. నాకు అంటే ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి నా దగ్గర, ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తా, అండ్ అలాగే పెయిడ్ మెంటర్షిప్ కూడా ఉంది. ఓకే. సో ఇదన్నమాట స్టోరీ బిహైండ్ మీ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ కెనడా అండ్ లివింగ్ ఇన్ ఇండియా. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఒక షార్ట్ కూడా, యూట్యూబ్ షార్ట్ కూడా చేసి అప్లోడ్ చేస్తా. అంటే మేబీ ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా అనమాట. అండ్ దట్ ఈస్ ఇట్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద టుమారోస్ వ్లాగ్. బాయ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కెనడాలో ఉన్నప్పుడు మా మమ్మీ ఇంట్లో జారి కింద పడ్డదంట. కింద పడితే మా మమ్మీకి ఇక్కడ దెబ్బ తాకి మొత్తం బాగా బ్లడ్ వచ్చిందనమాట. అండ్ తనని అంటే ఆ మూమెంట్లో తనని హాస్పిటల్ తీసుకెళ్ళింది మా అమ్మమ్మ. ఆ మూమెంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అక్కడ నుంచి మా ఇంట్లో పక్కన ఉండే వాళ్ళు రెంట్కుంటారు కదా, వాళ్ళు కాల్ చేసి మీ 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 రూపాకి ఇట్లా కింద పడ్డ దెబ్బ తాకిందని చెప్తే ఆ మూమెంట్లో మా అమ్మమ్మ వచ్చి ఆటో మాట్లాడుకొని ఆటోలో అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించారు. ఆ విషయం నాకు అసలు చెప్పనే లేదు నేను కెనడాలో ఉన్నప్పుడు. ఇదంతా అయ్యింది ఎందుకంటే నేను టెన్షన్ పడతా అని చెప్పి. ఇంకోటి నా పేరెంట్స్కి అంత జర నాలెడ్జ్ లేదు, ఏమున్నా నేనే హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ప్రజెంట్ నా దగ్గర బండి లేదు, కార్ కూడా లేదు. కార్ లేదు, బండి కూడా లేదు. బికాజ్ నేను మళ్ళీ కెనడా వెళ్తా అనుకొని నేను బైక్ అనేది పర్చేస్ చేయలేదు. నా దగ్గర బైక్ ఉంటుండే, యూనికార్న్ ఉంటుండే, బట్ నేను కెనడా వెళ్ళినప్పుడు తీసేసిన అది. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర బైక్ లేదు, బికాజ్ నేను వెళ్దాం అనుకున్న కెనడాకి, బట్ ఇక్కడే నాకు బెటర్ అనిపించింది. సో ఇంకోటి నేను ఆన్లైన్ బిజినెస్ ఇస్తాను కాబట్టి నేను ఎక్కువ బయట తిరిగాను. వెళ్ళినా కానీ మేబీ చికెన్ తినడానికి వెళ్తా, లేకపోతే ఇంట్లోనే అక్కడ జిమ్కి వెళ్తా, అంతకుమించి నేను ఎక్కడ వెళ్ళా, నాకు యూజ్ రాదు. అందుకని నేను బండి పర్చేస్ చేయలేదు, ఎందుకు వేస్ట్ ఖర్చు అని చెప్పి. మీకు అనిపించవచ్చు బేసిక్ ఒక బండి ఉండాలి కదా ఇంట్లో అని చెప్పి. సూన్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, అదేంటో నేను చెప్పను, ఆ సర్ప్రైజ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో సూన్ సర్ప్రైజ్ ఉంది. అండ్ కమింగ్ టు కార్, బ్రో నీ దగ్గర కార్ లేదు, నువ్వు బస్సులలో తిరుగుతున్నావు, నీ బ్లాగ్ చూస్తున్నావు మేము, నువ్వు బస్సులలో ఆటోలలో తిరుగుతున్నావు, ఏంది బ్రో నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటున్నావు, ఆన్లైన్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటా, కార్ కూడా లేదు నీ దగ్గర, బైక్ లేదంటే. సో కార్ విషయానికి వస్తే కార్ అనేది ఒక లయబిలిటీ, నాకు ఇప్పుడు పెద్దగా అవసరం లేదు అవి. నేను నా డబ్బుల్ని ఏం చేయాలో అది చేస్తున్నా. ఇప్పుడు నాకు అంత ప్రతిదీ నాకు చెప్పాలని లేదు, ప్లీజ్ రెస్పెక్ట్ మై ప్రైవసీ. సో సూన్ తీసుకుంటా, నాకు అవసరం అనిపించినప్పుడు నేను తీసుకుంటా, బట్ ఇప్పుడైతే నాకు అవసరం లేదు. ఓకే. అండ్ దట్ ఈజ్ ఇట్. హోప్ఫుల్లీ మీకు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్. మీరు ఒకవేళ వ్లాగ్ ఇక్కడ దాకా చూస్తే ప్లీజ్ డ్రాప్ ఏ లవ్ ఇన్ ద comment section so that it will be more than whatever it is for me. Okay, so see you guys, రేపు మళ్ళీ vlog లో కలుద్దాము. Bye.